నా పేరు శంకర్, మాది సూర్యాపేట. ఒకప్పుడు ఉద్యమం అంటే ఉస్మానియా యూనివర్సిటీనో కాకతీయ యూనివర్సిటీనో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యమం అంటే దిల్సుఖ్ నగర్ కాలే కడుపుతోటి కళ్ళు పంటేసుకొని ఈ రోజు కాళ్లకు చెప్పులు అరిగేటట్టు దిల్సుఖ్ నగర్ లో ఒక నిరుద్యోగి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం కురిచినట్టు ఈ రోజు సిగ్గు లేకుండా నల్గొండ వెళ్లి 70,000 ఉద్యోగాలు భర్తీ చేశానని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి, నీకు సిగ్గున్నదా? నువ్వు అంటున్నావు ఈ రోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో అసెంబ్లీలో చర్చకు రమ్మంటున్నారు. అదే అసెంబ్లీలో ఆ రోజు భట్టి విక్రమార్క గారు 16,000 14,000 అఫీషియల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ భర్తీ చేసిందంటే ఆ రోజు మీరు అసెంబ్లీలో సోయి లేకుండా పడుకున్నారు. సోయి లేకుండా పడుకుంటే మిమ్మల్ని పక్కనున్న ఎమ్మెల్యే లేపారు. అది మర్చిపోయి ఈ రోజు మా నల్గొండకి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళి నువ్వు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టువా? ఒక్కసారి రా, ఇదే ఇక్కడ దిల్సుఖ్ నగర్ చౌరస్తాను. లేకపోతే నీ వల్ల నిన్ను గెలిపించడం కోసం నేను గ్రామాల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ తిరిగి మీ ఎమ్మెల్యేని గెలిపించడానికి నేను తిరిగాను. ఈ రోజు కలం పట్టాల్సిన నా చేయికి నువ్వు కలం పెట్టాల్సిన నా చేయికి ఈ రోజు నాతోటి ఆస్పిరెంట్ అడ్డాలో కప్పు కడిగిస్తున్నావు. బిడ్డ గుర్తు పెట్టుకో. అదే ఆ రోజు ఒక్క ప్రవళిక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవళిక అనే మా చెల్లె సోదరి చనిపోతే మీ కాంగ్రెస్ లీడర్లు దొంగ కొడుకులు ఎంత హైరాణ చేశారు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం సృష్టించి ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు, ఎమ్మెల్సీలు, రియాజ్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ఎడబండిరు ఈ రోజు గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి మీకు దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే సోయలేదా? మీకు ఏడ నిద్రపోతున్నా మీరు? ఒకప్పుడు గాంధీ భవన్ లో సమోసాలు తిని ఎక్కడ పడితే అక్కడ పడుకునేటోళ్ళు మిమ్మల్ని ఎవరు డేగరు కనీసం మిమ్మల్ని ఒక గన్మెన్ కూడా లెక్క చేయరు. అలాంటిది ఈ రోజు మిమ్మల్ని గన్మెన్ చూసాం. మేము మీ ఉద్యోగాలు అడిగామా? మీ ఎమ్మెల్యే సీట్ అడిగామా? మాకు కావాల్సిన నోటిఫికేషన్ అడిగాం. ఇంకొకటి, ఈ రోజు మీరు చెప్పుకుంటున్నట్టు మహిళలకు మేము రిజర్వేషన్ ఇచ్చాము, మహిళలకు మేము ఫ్రీ బస్ ఇచ్చాము. సిగ్గుందా రేవంత్ రెడ్డి? ఏ మహిళ అడిగింది నీకు? ఈ రోజు ఏ మహిళా సోదరి అడిగింది? వాళ్ళు అడిగారు నీకు ఫ్రీ బస్ ఇవ్వమని. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు దిల్సుఖ్ నగర్ అంటే సాక్షిగా నోటిఫికేషన్ ఇవ్వమని. చాతనైతే నోటిఫికేషన్ లేకుంటే నీ ప్రభుత్వంలో రాజీనామా చేయి. అడుగుతున్నారు మహిళా మిత్రులన్నా. ఇంకొకటి, ఈ ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు ఇదే రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, నిరుద్యోగులు తలుచుకుంటూ ఏర్పడిన ప్రభుత్వం అని సిగ్గులేని మాటలు మాట్లాడిండు. 2024లో జీవో 31 తీసుకొచ్చిండు. జీవో 31 తీసుకొస్తుంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వమేమో, ఉద్యోగాలు ఇస్తారేమో ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ దొంగ ప్రభుత్వము 2024 నుంచి 2026 వరకు కాలయాపన చేసింది. కాలయాపన చేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు అదే జీవోను సవరించి జీవో 87 తీసుకొచ్చి 34 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చి 32 చేసిండ్రు. సిగ్గుండా రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో. ఈ రోజు తెలంగాణలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ 18 మంది నిరుద్యోగుల సాక్షిగా, అమరుల సాక్షిగా చెప్తున్నా, ఏదైతే జూలై మొదటి వారంలో రిలీజ్ చేసే కానిస్టేబుల్ నోటిఫికేషన్ 19,000 కాకపోతే గుర్తు పెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి, నీ ఇంటిని ముట్టడిస్తాం. సెక్రటరీ నుంచి ఎవరైతే గుర్తు పెట్టుకోండి నిరుద్యోగ సోదరులారా, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో మిమ్మల్ని గ్రామాల ఉరికించి కొడతాం ఈ నిరుద్యోగులు అని చెప్పేసి 5,000 ఎత్తున